వెల్కమ్ టు ఆర్సిటెక్. సో ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి యాప్ అయితే వచ్చాను. సో వితౌట్ ఎఫర్ట్స్ పెట్టకుండా తక్కువ ఎఫర్ట్స్ పెట్టేసి ఎక్కువ అమౌంట్ అర్న్ చేసుకోవడానికి మీ ముందుకైతే ఒక మంచి యాప్ అయితే వచ్చేసాను. ఆ యాప్ పేరే నో బ్రోకరేజ్ యాప్. సో నో బ్రోకరేజ్ యాప్లో మనం అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా విత్డ్రాల్ చేసుకోవచ్చు అని మొత్తం అనేది ఈ వీడియోలో నేను ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. సో ఇన్ జనరల్గా నో బ్రోకరేజ్ యాప్ మనకు తెలిసింది ఏంటి, రెంటెడ్ హౌస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో ఎక్కడ ఫ్లాట్స్ మనం కొనవచ్చు, ఎక్కడ ఫ్లాట్స్ మనం అమ్మవచ్చు. సో అంతవరకు మనకు తెలుసు. కానీ ఎవరికి తెలియని ఫీచర్ అయితే ఇంకోటి ఉంది అందులో. సో ఆ ఫీచర్ ఇంతవరకు ఎవరు యూజ్ చేయట్లేదు. సో అందులోనే మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అమౌంట్ ఎర్న్ చేసుకొని ఎర్న్ చేసిన అమౌంట్ అనేది మన అకౌంట్కి అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు. నేనైతే అమౌంట్ అనేది ఎర్న్ చేశాను, ఎంత అమౌంట్ ఎర్న్ చేశాను, అమౌంట్ అనేది ఎలా విత్డ్రాల్ చేస్తున్నాను, ఆ వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ మనం ఏమేమి చేయాలో ఇవన్నీ వీడియోలో చెప్తాను. సో వీడియో ప్రాసెస్కి వెళ్ళే ముందు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం నో బ్రోకరేజ్ యాప్ అయితే మన ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో నో బ్రోకరేజ్ యాప్ని కొడితే మనకైతే ఇదైతే వస్తుంది. సో నో బ్రోకరేజ్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇదైతే నో బ్రోకరేజ్ యాప్. సో దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. సో నో బ్రోకరేజ్ ఓపెన్ చేసుకున్నప్పుడు మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, హోమ్ పేజ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. ఇక్కడ బై, రెంట్ అండ్ కమర్షియల్ మనకి త్రీ స్లాట్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్లాట్స్లో మనకు అనేది కమర్షియల్ ట్యాబ్ని పిక్ చేసినప్పుడు సో మనకి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అనే ట్యాబ్ ఉంది కదా, సో దాన్ని పిక్ చేసుకోవాలి. దాన్ని పిక్ చేసిన మనకు అనేది ఈ ఇంటర్ఫేస్ అనేది ఇదే మన మెయిన్ ట్యాబ్. సో మనం ఎర్న్ చేసడానికి మెయిన్ ట్యాబ్ ఇది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసారా, ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ చూడండి. క్లిక్ ఏ పిక్ ఆర్ రిఫర్ ఓనర్ డీటెయిల్స్ టు ఎర్న్ అప్ టు 120 ఫర్ ఎవ్రీ ప్రాపర్టీ లిస్టెడ్ బీ పుష్డ్. సో వాట్ ఎవర్ అంటే మనకి రోడ్డు మీద ఎక్కడైనా వెళ్తున్నప్పుడు మనకి కమర్షియల్ స్పేస్ మీద కానీ అక్కడ ఇండస్ట్రియల్లో కానీ ఫ్యామిలీస్ ఉండే బ్యాచిలర్స్ అపార్ట్మెంట్లో కానీ అపార్ట్మెంట్ ఎక్కడైనా సరే మన టూలెట్ బోర్డ్ అనేది మనకు కనిపిస్తే ఆ టూలెట్ బోర్డ్ని మన ఫోటో తీసి ఇందులో అప్లోడ్ చేస్తే మనకు అనేది 120 రూపీస్ అనేవి వస్తాయి. సో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటో అనేది ఏ ప్లేస్లో ఉంటుంది అంటే గోర్గాను, చెన్నై, ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా. సో ఈ ప్లేసెస్ వాటికి ప్రస్తుతానికి అనేది ఈ నో బ్రోకరేజ్ యాప్ అనేది అవైలబుల్ ఉంది. సో ఫ్యూచర్గా మేబీ సిటీలో డిఫరెంట్ అదర్ సిటీలో కూడా రావచ్చు. ప్రస్తుతానికైతే ఈ సిటీలో వాటికి పర్మిట్గా ఉండదు. సో ప్రస్తుతానికైతే మనం అయితే ఒక ట్రేడ్ అయితే చేద్దాము. సో ఇక్కడైతే సెలెక్ట్ సిటీకి డ్రాప్ డౌన్ కొట్టేసి ప్రస్తుతానికి హైదరాబాద్, పూణే, బెంగళూరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ టేక్ ఏ ఫోటో ఉంది. టేక్ ఏ ఫోటో దగ్గర మనం క్లిక్ చేస్తే మనకు అనేది ఇలా డీటెయిల్స్ వస్తాయి. నేను జస్ట్ క్యాజువల్గా ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని ఇలా చేసాను. సో ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు అనేది ఇలా ఫోటో అనేది క్లిక్ అవుతుంది. సో మనకు ఒకవేళ ఫోటో తీసుకున్నప్పుడు ఫోటో సరిగ్గా రాకపోతే రీటేక్ కొట్టుకోవచ్చు. సో మనకి ఇప్పుడైతే ఫోటో అయితే బాగా వచ్చింది కాబట్టి సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. ఫోటో అప్లోడ్ అయిన తర్వాత మనకు అనేది ఈ ట్యాబ్ అనేది ఓపెన్ ఉంది. ఈ ట్యాబ్లో ఏంటంటే సో ఈ ట్యాబ్లో మనకి ఏంటంటే ఈ ఫోటో ఇంకా వేరే ఫొటోస్ ఇంకా అంటే లైక్ ఆ ఫోటో గేట్ వే కానీ లోపల ఉన్న ఫర్నిచర్ విత్ ఫొటోస్ కానీ అవన్నీ అప్లోడ్ చేయాలనుకున్నారా లేదా. సో అవైతే మనకు అది అవసరం లేదు. సో నో సబ్మిట్ దిస్ ఫోటో ఓన్లీ. సో ఈ సబ్మిట్ కొట్టేసాను. ఈ సబ్మిట్ కొట్టేసిన తర్వాత అది అనేది ఆ ఫోటో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ. ఈ ఫోటో అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ ట్యాబ్ ఏంది, ఓనర్ డీటెయిల్స్. ఈ ఓనర్ డీటెయిల్స్ మనం ఏం చేస్తాము, సెలెక్ట్ సిటీ. సో ఏదో ఒక హైదరాబాద్ అని ఏదో పెట్టుకోవడం, ఓనర్ నేమ్ సంథింగ్ ఏదో ఒకటి సాయి ఏదో పెట్టుకోవడం. సో ఓనర్ డీటెయిల్స్ ఏదో ఒక నెంబర్ ఇచ్చేయటం. సెలెక్ట్ ప్రాపర్టీ, అది రెంటెడా లేకపోతే ల్యాండా, కమర్షియల్ స్పేసెసా, కమర్షియల్ లిసెన్సా లేకపోతే రీసేలా, పీజీఆ ఏదో పెట్టేసుకోవడం. సో టెల్ అబౌట్ ఒకవేళ ఇది ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్ 2 BHK అని పెట్టేసి జస్ట్ దీన్ని కూడా సబ్మిట్ కొట్టేయడం. సో ఈ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మనం ఏదైతే మన ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి, ఎంత మనకి అమౌంట్ అనేది మనం చేసిన ఫోటోకి ఎర్నింగ్ అని వస్తుందా రాదు ఎక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ మై రివార్డ్స్ ఉంది కదా, మై రివార్డ్స్ ట్యాబ్ క్లిక్ చేసుకోవాలి. సో మై రివార్డ్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు మనకు అనేది ఇలా వస్తుంది, ఇదైతే ట్యాబ్. సో నేనైతే లాస్ట్ వీక్ టోటల్ రివార్డ్స్ లాస్ట్ వీక్ నేను 44 అనేది ఫొటోస్ అనేవి పిక్ చేశాను. 44 పిక్ చేస్తే అందులో 40 రిజెక్ట్ అయినాయి, 1 ప్రాసెస్ ఉంది. 3 వాటికి అమౌంట్ వచ్చింది. 3 వాటికి సో నాకు 300 అమౌంట్ వచ్చింది. ఆ 300 అమౌంట్ అనేది ఆల్రెడీ నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే నేను ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో నేను 44 సబ్మిట్ చేస్తే నాకు ఎందుకు 40 రిజెక్ట్ నాకు ఎందుకు అయినాయి అని తెలుసుకోవాలంటే సో మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి.
సో ఇన్సర్షన్ జాబ్కి వెళ్ళేసి ఐ సబ్మిట్ మై లిస్టెడ్ బట్ ఐఎమ్ నాట్ బై ఇట్ క్యాన్ బి రిజెక్టెడ్. సో నేను సబ్మిట్ చేస్తున్నాను, ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటే, సో ఆల్రెడీ కస్టమర్ అవుతున్నాను, నో బ్రోకరేజ్ యాప్ ఉన్నా, లేకపోతే ఆ నో బ్రోకరేజ్ యాప్లో ఆల్రెడీ కస్టమర్ దానికి ఈ డీటెయిల్స్ పుష్ చేసినా సరే మనకు అనేది అమౌంట్ అనేది రాదు. ఏదైనా సరే ఫ్రెష్ టూలెట్ బోర్డ్స్ వాటికి మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్. ఇది మనకి అమౌంట్ ఎలా వస్తుంది, హౌకే రివార్డ్ మై డిక్లరేషన్, మనకి ఏ క్వశ్చన్స్ కావాలనే మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇది ఆల్ అబౌట్ ద నో బ్రోకరేజ్ యాప్ కదా మనకైతే ఇలా అయితే మనం సంపాదించుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఇంకేమైనా ఉంటే సో నా కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. సో మీకు మీ క్వశ్చన్స్ అనేటివి నేను సొల్యూషన్ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.